రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక స్టాంపు నాణ్యం ఆవిష్కరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్ సహా లోక్సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రాష్ట్ర ఉన్నతాధికారులతో అక్కడే అత్యవసర భేటీ నిర్వహించారు. ప్రస్తుతం బట్టి, ఉత్తమ్ కుమార్, సీఎస్ కీలక శాఖల సెక్రటరీలు హస్తినాలోనే ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన పవన్ కళ్యాణ్ పర్యాటకానికి సంబంధించిన కొన్ని అంశాలు ప్రస్తావించినట్లు తెలిపారు. టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ వంటి 7 అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. దీనిపై గజేంద్ర షెకావత్ సైతం సానుకూలంగా స్పందించినట్లు పవన్ తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం 1986 సవరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఇకపై సోషల్ మీడియాలో రెచ్చిపోయే వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే వర్రా రవీంద్ర, బోరిగడ్డ అనిల్ జైల్లో ఉండగా మరో 25 మందిపై పోలీసులు కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో అధికారుల తీరుపై మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత పెద్ద కార్యక్రమానికి ఐపీఎస్లు రాకపోవడంపై మండిపడ్డారు. హోం సెక్రటరీ మినహా ఐపీఎస్లు ఎవరూ రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎక్స్ కేటగిరీ గన్మెన్లను వెనక్కి తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు విశాఖ శ్రీ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. ఈ మేరకు ఏపీ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. రిషికేశ్ లో తపస్సు కోసం వెళుతున్నందున భద్రత తీసేయాలని కోరారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ని విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు విజయపాల్. విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీరియల్ నటి బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అలిపిరి నుండి కాలినడకన తిరుమల చేరుకునే మెట్ల మార్గ మధ్యలో ప్రియాంక జైన్ ప్రాంక్ వీడియో తీసినట్లు తెలుస్తుంది. వ్యూస్ కోసం భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని టీటీడీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా ప్రియాంకపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ రాధాకృష్ణన్కు ఆయన అందజేశారు. మహారాష్ట్రలో కొత్త సీఎంగా దాదాపు ఫడ్నవీస్ ఖరారైనట్లు తెలుస్తుంది. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు షిండే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అస్వస్థత పాలయ్యారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఛాతీ నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. శక్తికాంత దాస్ ను 5 వైద్యుల బృందం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.